విజయవాడలో ఎర్లీ మార్నింగ్ 4:30 దగ్గరకు అవుతుంది, 4:26 రాగానే. అప్పుడు వర్షం మామూలు జల్లు లేకుండే, ఇప్పుడు వర్షం బాగా పెరిగిపోయింది చూడవచ్చు. ఇక వర్షం చూపిన మెయిన్ కారణం ఏంటంటే ఈ రేకులు ఉన్నాయి కదా, రేకుల నుంచి నీళ్ళని ఇక్కడ పడతాను. ఇలా మధ్యలో ఎడబడతా అలా పడుతూనే ఉంది. ప్లస్ ఈ గోడలు ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు కూర్చుందేమో ఎండ్కి, ఈ ఎండ కూర్చున్న దగ్గర డైరెక్ట్ గోడలు ఉన్నాయి. ఏదో ప్లాట్ఫారంకిను 5వ ప్లాట్ఫారం మధ్యలో పైనుంచి ఇలా నీళ్ళు వస్తూనే ఉంది, కూర్చుందని జాగా లేదు. సో ఇంత పెద్ద రైల్వే స్టేషన్, ఫేమస్ అయిన రైల్వే స్టేషన్ లో కూడా ఈ వీళ్ళందరూ ఇలా నిల్చోడానికి అవుతుంది. కుర్చీలు ఉన్నాయి కానీ అటు నుంచేమో గాలి దుమ్ముకుని నీళ్లు పడడము, వెనక నుంచి కూడా నీళ్లు పడడం లాంటివి చేయడం వల్ల అందరు నిల్చోవాల్సి వస్తుంది. పబ్లిక్ అందరూ దానికే నిల్చున్నారు. ప్లేస్లు ఉన్నాయి కానీ తడిసిపోతున్నారు. సో ఎంత పెద్ద స్టేషన్ అనుకునే విజయవాడలో కొంచెం పబ్లిక్ కూర్చోడానికి కొంచెం పెంచితే బాగుండేదేమో. అలా లేకుండా ఉండడం కొంచెం ఇబ్బందికరమైన విషయం అని చెప్పవచ్చు. ఈ వర్షంలో అందరు నిల్చోవడము, పిల్లలతో పాటు కొంతమంది ఉన్నారు లేడీస్, ఇక లాంగ్ జర్నీ చేసే వాళ్ళు ఉంటే ఎక్కువసేపు నిల్చోలేరు. ఆల్మోస్ట్ స్టేషన్ అంతా ఇంతే ఉంది. ఈ 7th ప్లాట్ఫారం సైడ్ అంతా ఉంది. అవతల 5th ప్లాట్ఫారం సైడ్ కూడా సేమ్ పంచాయతీ. మేము నిల్చున్నదేమో ఈడ, మేము కూర్చున్న మా బ్యాక్గ్రౌండ్ లో కూడా ఈ గోడ అయితే ఉందో ఈ గోడ నుంచి కూడా నీళ్ళగా పడుతూనే ఉంది. ఈ నుంచి కూడా సేమ్ పంచాయతీ ఉంది. వర్షం మీద పెద్దగా అవుతుంది. ఇంకా సో ఎల్లవూ వర్షం వచ్చి పడకపోతే బాగుంటుంది అనుకుంటాను, బాగానే పడుతుంది. ఇక గట్టి పడితే ఏదో మేమున్న దగ్గర నుంచి కూడా రేకులు లేకుండా చెట్ల కింద నించినప్పుడు ఎలా అయితే వర్షం వచ్చిందో అలానే చుట్టూ నుంచి తుప్పర్లు అయితే వస్తా ఉంది మీదకి. ప్రాపర్ వెయిటింగ్ హాల్స్ లేదు, ఎందుకంటే విజయవాడ చాలా పెద్ద స్టేషన్, ఇంతమంది ఇక్కడ వెయిట్ చేస్తారు కాబట్టి ప్రాపర్గా ఉంటే ఇంకా బాగుండేదేమో. ఇంప్రూవ్ చేయాలి ఇంకా. ఈ ప్లాట్ఫామ్ లో వెయిట్ చేయడం కంటే వంతెన మీద కొంచెం బెటర్ గానే ఉంది. కాబట్టి నీళ్ళ సైడ్ నుంచి రావడం వల్ల కింద వాటర్ ఉంది, నీళ్ళు మీద పడతలేదు. చాలా మంది ఇక్కడే వెయిట్ చేస్తారు కానీ కాకపోతే కూర్చోలేము, ఇక్కడ ఎక్కువసేపు నించోవాల్సి వస్తుంది. మెట్ల మీద అంతే కాదు, జారేటట్టు ఉందా. ఇది వచ్చేసి 3rd ప్లాట్ఫారం, రెండో ప్లాట్ఫారం, 3వ ప్లాట్ఫారం కలిపి. ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇంతే ఉంది. సో ఇక్కడ కూడా ఇలా వర్షం నీళ్ళు కారుతూనే ఉన్నాయి. అండ్ ఇది చిన్నది, ఇందాక చూపించిన 7వ ప్లాట్ఫారం కూడా చాలా చిన్నది. ఎడబడతాడు వర్షం మీద కారుతున్నాం, ఇక్కడ పర్ఫెక్ట్ గా అయితే లేదు.